వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కనీవిని ఎరుగని రీతిలో వైఎస్ఆర్సీపీ అనంతపురం క్యాడర్ మీటింగ్. సరికొత్త ర్యాంప్ పార్టీ ప్రచార పాట. 10 లక్షల పై చిలుకు పార్టీ శ్రేణులు మేనిఫెస్టో ఆవిష్కరణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం టౌన్లో భారీగా గంజాయి స్వాధీనం. ప్రైవేటు బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఈసారి జరగనున్న ఎన్నికల యుద్ధం మంచికి మరియు చెడుకి మధ్య పోరు అని ప్రతిపక్షాలను ఏకతాటిపైకి వచ్చేదాన్ని కిందికి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని తన శ్రేణులను ఇప్పటికే సందేశాన్నిచ్చారు. ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న వైఎస్ఆర్సీపీ సిద్ధం క్యాడర్ మీటింగ్స్ నిర్వహిస్తూ క్షేత్రస్థాయికి చేరుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సిద్ధం క్యాడర్ మీటింగుల్లో భాగంగా ఇప్పటికే 2 సభలను నిర్వహించింది. మొదటిది ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తూ భీమిలిలో నిర్వహించగా, రెండవది ఏలూరులో కోస్తాంధ్ర జిల్లాలోని నియోజకవర్గాలను కవర్ చేస్తూ నిర్వహించింది. వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో రేపు అనంతపురంలో 3వ సిద్ధం సభ జరగనుంది. అదేవిధంగా 4వ సిద్ధం మీటింగ్ పల్నాడులో నిర్వహించేందుకు నిర్ణయించుకుంది. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, భద్రాచలం టౌన్లో వాహనాలు తెల్లవారుజామున తనిఖీ చేస్తున్న సమయంలో ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి నుండి హైదరాబాద్ ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సును తనిఖీ చేయగా బస్సులో 4 క్వింటాల గంజాను గుర్తించారని, ఈ క్రమంలో పోలీసులు చూసి ఓ వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటనే ఆ వ్యక్తిని పట్టుకుని విచారణ చేశామని, పట్టుబడిన నిందితుడితో పాటు బస్సులో 7గురు అతని సమీప బంధువులు ఉన్నారని, సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిషేధిత గంజాయిని కరిమేల మల్కాన్గిరి ఒరిస్సా రాష్ట్రం నుండి హైదరాబాద్కు కోలా ఆనంద్ బాల్రెడ్డిల నుండి సుమారు 4 క్వింటాల గంజాని తక్కువ ధరకు కొనుగోలు చేసి గంజాని ప్లాస్టిక్ ట్రేల అడుగు భాగంలో మరియు డోర్ మ్యాట్ల మధ్య భాగంలో కత్తిరించి వాటిని ఒకదాని మీద మరొకటి పేర్చి ఉన్నారని, వాటి మధ్య భాగాల్లో కొనుగోలు చేసిన గంజాయి ప్యాకెట్లను ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టి హైదరాబాద్కు తరలిస్తున్నారని తెలిపారు. ఇది కొద్దిగా ముందు జరపాలనుకుంటున్నా. వాళ్ళు వెనక వెళ్ళి పెడతాం కదా, ఇక్కడ కింద కూర్చోబెడతాం. అయిపోయిందా? మీరు ఎంతో జరిగితే వీడియో వాళ్ళు మేము ఫోటోస్ తీసుకుంటాం బాస్. సార్ కొన్ని చోట్ల గంజా పట్టుకున్న చెప్పట్లేదు సార్. అసలు మీడియాకి ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద కూర్చోబ్బా, నువ్వు కూర్చొని తీసుకోవచ్చు. కంగారు ఎందుకు పడతాను అన్న అంతగానము? నువ్వు ఇవే కదా ముందు కంగారు పడింది. ఎంత ప్యాకెట్ 20 కేజీలు? 2 కేజీలు వేసింది కదా దీని మీద వేసింది.
మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపాలిటీ శ్రీ కనకదుర్గ కాలనీలో ఫేజ్ 1, ఫేజ్ 2 కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్లో నూతనంగా ఎన్నికైన కమిటీ మెంబర్స్కి శుభాకాంక్షలు తెలియజేసిన బోడుపల్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు కనకదుర్గ కాలనీలో డ్రైనేజీ, వాటర్, రోడ్డు సమస్యలు, హౌస్ డబుల్ ట్యాక్స్ చాలా సమస్యలు ఉన్నాయి. బోడుపల్ కమిషనర్ దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోడుపల్ల ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు, అధ్యక్షులు చెంచల్ నరసింహరావు, కనకదుర్గ కాలనీ నూతన కమిటీ అధ్యక్షులు సంపత్, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సలహా కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. ఇల్లు కట్టుకున్నాం, కానీ ఇప్పుడేమో అకస్మాత్తుగా నువ్వు 100%, 100% ట్యాక్స్ కట్టాలని చెప్పి మున్సిపల్ అధికారులు వాళ్ళందరూ కూడా పీడిస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రమో ఆమోదయోగ్యం కాదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందరూ అదేవిధంగా ట్యాక్సులు కట్టిర్రు, అదేవిధంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు, అదేవిధంగా లోన్లు తీసుకున్నారు, అదేవిధంగా పర్మిషన్ తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. ఇదే ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయలేదు, లేకపోతే వేరే భూములు కబ్జా చేసుకొని కట్టిన భూములు కావు. వాళ్ళు పైసా చెమట ఓడ్చి కష్టపడి సంపాదించినటువంటి డబ్బును అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడితే అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళను మున్సిపల్ అధికారులు అధిక ట్యాక్సులు వేసి ఒకవైపు సరి అయినటువంటి డ్రైనేజ్ ఇవ్వకుండా, రోడ్డు సౌకర్యం లేకుండా ఒకవైపు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. దీని అంతా కూడా ఫెడరేషన్ దృష్టికి రావటం చేత మేమందరం కూడా ఇక్కడ రావటం జరిగింది. కాబట్టి నూతన కార్యవర్గం ఇవన్నీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ఫెడరేషన్ వాళ్ళకి అండగా ఉంటుంది. అది ఎంతవరకైనా సరే ఈ కాలనీని అభివృద్ధి పథంలో నడిపేయడానికి డ్రైనేజ్ కానీ, ఈ డబుల్ ట్యాక్స్ విషయం కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ కూడా పార్కులు ఏవైనా ఉంటే పార్కుల మరి వాటి సంరక్షణ కానీ, దాని ఫెన్సింగ్ వేయటం కానీ, క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దడానికి కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలకు అవసరమైన రీతిలో ఖచ్చితంగా వాటిని మరి పరిష్కరించి ముందుకు పోతాము. మేము కూడా ఇక్కడ కాలనీవాసుల అసోసియేషన్ వారికి ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, వీటి పరిష్కారం కోసం గ్రామ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్ళి ఇది ముఖ్యమంత్రి అవసరమైతే ముఖ్యమంత్రి గారు కూడా కలిసి ఈ సమస్యను, ఎందుకంటే 110 కోట్లు అంటే ఇక్కడ అంత బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితి కాదు. కానీ అది కూడా ఉన్నా ఈ ఒక్క వాడికే పెట్టాలనేటువంటి సమస్య కూడా ఉత్పత్తులు అవుతాయి, ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ మరి ఇన్ఛార్జి మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, దానికి నిరంతరంగా వీళ్ళు పనిచేయాలి. వీళ్ళు ఇట్లా కూర్చుంటే పనులు జరగవు, కష్టపడితేనే పనులు జరుగుతాయి. కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలంలో కనీసం ఒక 50-60% మనకు పనులు జరగాలి. ఆ తర్వాత మీరు మంచి పనులు చేస్తే మళ్ళీ మీరే వస్తారు, మీకే పేరు వస్తుంది. కాబట్టి ఆ విధంగా మేము కూడా ఇక్కడ కాలనీ ఇక్కడ నాయకులు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, ప్రభాకర్ గారు, సుశాంత్ గారు, అదేవిధంగా ఇక్కడ చాలామంది కుది శివశంకరు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి బిగ్గి జంగయ్య ఫస్ట్ వార్డు నుంచి వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ సహకారం తీసుకొని మేము కూడా రాష్ట్ర స్థాయిలో నాయకుల దగ్గర తీసుకెళ్ళి దీని పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఎప్పుడు పిలిచినా ఫెడరేషన్ ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉంది. రాత్రి పగలు ఏం లేదు, కాబట్టి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది. మీరు కష్టపడండి, మీరు పని చేయండి, మీ వెంబడి మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినట్టు నూతనంగా ఎన్నుకోబడినటువంటి కనకదుర్గ ఫేజ్ 1 అసోసియేషన్ యొక్క
బోడుపల్లి మున్సిపల్ స్టార్ట్ అంటే మాకు ఈరోజు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లోని చెంగిచెర్ల 2వ వార్డుకు సంబంధించినటువంటి కనకదుర్గా నగర్ కాలనీ ఫేజ్ 1 కాలనీ వాసుల యొక్క అసోసియేషన్ యొక్క నూతన కార్యవర్గం ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో సంపత్, జితేందర్, అదేవిధంగా ప్రసాద్ బాబు వీళ్ళందరి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళందరూ కూడా నూతన కమిటీగా వాళ్ళు ఎన్నుకోబడ్డారు. కాలనీ వాసులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో కాలనీని అభివృద్ధి పథంలో నడపాలంటే వీలైతేనే బాగుంటుంది అని చెప్పి హోరాహోరీ పోరాటం పోటీ జరిగినప్పటికీ వేలాది రూపాయలు ఖర్చు పెట్టిన ఒక నాయకుడు ఒకవైపు అయితే 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితిలో న్యాయం ధర్మం పక్షాన్ని నిలబడ్డటువంటి కార్యవర్గం అంతా కూడా ఎన్నుకోబడ్డారు. వారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు నూతన కార్యవర్గంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గం మీద ఒక పెద్ద గురుతరమైన బాధ్యతలు ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ డ్రైనేజ్ లేదు. ప్రతినిత్యం మనం వాడుకునే వాటర్ కానీ, మనం స్నానాలు చేసేది కానీ, లేకపోతే ఇల్లు శుభ్రం చేసేది ఏమైనా సరే దీనికి అవుట్లెట్ లేదు. నీళ్ళు డ్రైనేజ్ వాటర్ బయటకు వెళ్ళడానికి లేదు. గత పాలకులు ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేయర్, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే మంత్రి, ఆయన ఏమాత్రం దీని మీద పట్టించుకోకుండా ఈ కాలనీని ఇంకా వెనుకబడ్డ ప్రాంతంగా ఇది విసిరివేసిరు. దాన్ని తద్వారా ఇక్కడ ప్రజలందరూ కూడా కష్టపడి ఇంకా కష్టాలకు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా మధ్యతరగతి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు ఎన్నికబడిన శ్రీ కనకదుర్గ కాలనీ శ్రీ కనకదుర్గ నగర్ ఫేజ్ 1 and 2 సభ్యులందరూ నా ఓటు వేసి గెలిపించినందుకు ధన్యవాదాలు. సో నేను ఎల్లవేళలా చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఎల్లవేళ ఉంటానని చెప్పి చెప్తున్నాను. ధన్యవాదాలు. తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమతల్లి అమ్మవారి దేవస్థానంలో శ్రీ సత్య యోగామృతం యోగా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. విద్యానగర్కు చెందిన మధుసూదన్ రెడ్డి, ట్రైనర్ సాయి సుధా ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 6:30 వరకు ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయని చెప్పారు. శ్వాస మీద ధ్యాస, మనసు ప్రశాంత, మానసిక ఒత్తిడిని తగ్గించుట, మనసును ఏకాగ్రతగా ఉంచుకొనుటకు సులభమైన పద్ధతిలో వ్యాయామం చేయుట, ఆరోగ్య సమస్యలను దీర్ఘకాలికంగా తగ్గించుకునే విధంగా ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సువిశాలమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో కోట పట్టణ ప్రజలకు అందిస్తూ ఉన్న ఈ యోగా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. వివరాల కోసం 9959453657 9902 0336669 నంబర్లను సంప్రదించాలని కోరారు.
తిరుపతి జిల్లా వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో ఉన్న ఎన్జీఆర్ భవనంలో వెంకటగిరి మున్సిపల్ పరిధిలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకు, వార్డు కౌన్సిలర్లకు, కార్యకర్తలకు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి రాజా కుటుంబీకులు, ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ విబి సాయికృష్ణ యాదచేంద్ర, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, వైకాపా తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ తన తల్లిదండ్రులు తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రాజ్యలక్ష్మమ్మ బాటలోనే వెంకటగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దుకునేలా కృషి చేస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ సాధించడానికి అందరం కలిసి పనిచేద్దామని కోరారు. రానున్న ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అండగా ఉన్నారని, ఈసారి కూడా జగన్ అనే ముఖ్యమంత్రిగా అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటానని, ప్రజలందరూ తమకు మద్దతివ్వాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం నిర్వహణ ఏ ప్రభుత్వం అయినా 5 సంవత్సరాలు పాలన చేసినప్పుడు అందరినీ సంతృప్తి పరచలేదు. తెలిసి కొన్ని తప్పులు జరుగుతుంటాయి, తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతుంటాయి. కానీ ప్రభుత్వం ఏర్పడితే ప్రజల కోసం. ఎన్నికల ముందు ఏ మాట అయితే ఇచ్చామో, ఏ వాగ్దానం అయితే చేశామో అది నిలబెట్టుకున్నారా లేదా అనేది ప్రజలు చూస్తారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మేము గద్దెనెక్కి కూర్చోబెట్టి వారి మాట నమ్మి ఆ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రి చేసి పెద్దలు వచ్చినప్పుడు 14 ఏదో జరిగింది. రుణమాఫీ బాగు వస్తే జాబ్ వస్తుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రం విడుదలైంది అనే ఒక కోణం కూడా తీసుకొచ్చారు. ఏ కారణాలైనా ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టం పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు. 19లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలు ఆ 5 సంవత్సరాల పాలన చూశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వాగ్దానం చేశారు. ఒక అవకాశం ఇవ్వమని. ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నాడు. ఇచ్చిన దానికన్నా కూడా ఎక్కువ చేశారు. మరి ప్రజల్లో వ్యతిరేకత ఎందుకుంటుంది? పత్రికలో లేని విషయాలు, కల్పిత వార్తలు, కలుషిత వార్తలు, విషపూరిత వార్తలు రాసి ప్రజల్ని మభ్యపెట్టాల్సి వస్తుంది. కానీ నేను బాపట్లలో కానీ, నర్సరావుపేటలో కానీ, విశాఖపట్నం
వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని రైతులను దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు రాజధాని ఫైల్స్ అనే సినిమా తీస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావడం లేదని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని ఫైల్స్ సినిమాపై వైసీపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. సినిమాను అర్థాంతరంగా నిలిపివేయడం భావ్యం కాదన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు సుధీర్ ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకి అదేవిధంగా యూత్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు సుధీర్ గారికి మరి ఈరోజు రాష్ట్రంలో రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్మోహన్ రెడ్డి గారి వణుకులో వెన్ను పుడతా ఉంది. ఇంతకు మునుపు అనేక సినిమాలు వచ్చాయి, రాజకీయ కోణంలో అనేక సినిమాలు తీశారు. ఏ ముఖ్యమంత్రి కూడా భయపడలా సినిమాలు చూసి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సినిమా చూసి భయపడడం అంటే విడ్డూరంగా ఉంది, వింతగా ఉంది. సామాజిక బాధ్యతతో తీసిన సినిమాని గురించి అంత భయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అర్థం కావడం. మరి ఈ సినిమా ద్వారా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుందని చెప్పని ఆయన అంత భయపడిపోతూ ఉన్నాడు. వాస్తవంగా 34,000 మంది రైతుల త్యాగాలకి వాస్తవ రూపంగా నిలిచిందా రాజధాని ఫైల్స్ సినిమా. 34,000 మంది తమ పొలాన్ని ఎలాంటి షరతులు లేకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అడగతానే వెంటనే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. మరి వారి త్యాగాల్ని ఈ రాష్ట్రం కూడా ఎప్పటికీ మర్చిపోదు. ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ఆంధ్రాలో ఎవరు కూడా మర్చిపోయేదానికి అవకాశం లేదు. వేల మంది రైతుల యొక్క త్యాగాలని బూడిదలో పోసిన పన్నీర్ లాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. రాజధాని నిర్మాణం కోసం ఈ రాష్ట్రంలో రైతులు 33,000 ఎకరాలు 34,000 మంది రైతులు రాజధాని కోసం ఇస్తే రాజధాని నిర్మాణంలో ఆయన ఎలాంటి చొరవ చూపుకుంటా రాజధానిని నిర్వీర్యం చేసేసాడు. భారతదేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. మరి 5 కోట్ల ఆంధ్రుల యొక్క రాజధానిని సిద్ధం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పని తెలియజేస్తాను. అసెంబ్లీలో 5,000, 10,000 ఎకరాలతో నేను అంగీకరించను. కనీసం 30,000 ఎకరాలు రాజధాని కోసం మీరు సేకరిస్తేనే నేను అమరావతిని రాజధానికి అంగీకరిస్తానని చెప్పిన ఆ రోజు భీకర ప్రగల్భాలు పలికాడు అసెంబ్లీలో. మంత్రిగా ఉన్న నారాయణ గారు, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క మాట మీద ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం, ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్న రైతాంగం వారి మాటల మీద నమ్మకంతో 33,000 ఎకరాలు ఏ షరతులు పెట్టుకుంటా రైతులు ఇవ్వడం కూడా జరిగింది. మరి మడవ తిప్పనని చెప్పని మాట్లాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని విషయంలో మాత్రం యూ టర్న్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అది అర్థం కావడం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కనీవిని ఎరుగని రీతిలో వైఎస్ఆర్సీపీ అనంతపురం క్యాడర్ మీటింగ్. సరికొత్త ర్యాంప్ పార్టీ ప్రచార పాట. 10 లక్షల పై చిలుకు పార్టీ శ్రేణులు మేనిఫెస్టో ఆవిష్కరణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం టౌన్లో భారీగా గంజాయి స్వాధీనం. ప్రైవేటు బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి.
ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.